మీతో నేను వచ్చిన నేను ఎట్లా ఉంటుంది ఒక మనిషి జీవితం అని చూద్దామని వచ్చాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ సార్, మేనేజర్గా చేస్తాను. యాక్చువల్ లోకల్ ఉంటే నా బండి వేసుకొని వెళ్తాను. ఈరోజు మహబూబ్నగర్ 3 days అవుతుంది వెళ్ళి. ఈ రోజే వచ్చిన ఆడ బస్ దిగి ర్యాపిడో బుక్ చేసుకొని వస్తున్నాను. అచ్చా ఓకే. ఎంత వస్తుంది అంటే 50,000 వస్తాం. హైదరాబాద్ మొత్తం తిరుగుతాను ఆల్మోస్ట్. మొత్తం తిరిగి ఎన్ని గంటలకు వెళ్తావు ఉదయం? నేను మార్నింగ్ సిచ్యువేషన్ సార్, మార్నింగ్ 9కి వెళ్తాను, 10కి వెళ్తాను, ఈవినింగ్ 9 అవుతుంది. అప్పుడు బంజారాల్స్ పోతే 10 అవుతుంది, సికింద్రాబాద్ పోతే 8 అవుతుంది వచ్చారు. ఎన్ని గంటల నుంచి ఇదేనా కింద ఓకే. ఎన్ని గంటలు ఇంట్లో ఉంటావు? ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు సార్, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్, ఓకే. పాప 6th క్లాస్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంది. ఓకే. అందులో ఆక్స్ఫర్డ్లో చదువుతారు. ఏం పేరు ఉంటే? నా పేరు అంజనేయ సార్. ఉద్యోగం చేసి దాంట్లో నీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ సార్ పేపర్ లీక్ కావడం వల్ల చాలామంది ఎవరైతే జెన్యున్గా చదివి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లాస్ అవుతున్నారు కదా సార్. వాళ్ళు చాలామంది బాధపడి చాలా సఫర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రితో చేపట్టిన రాజీనామా చేసింది. సో ఈ రాజీనామా చేయడం వల్ల మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుందా, లేకపోతే కొంత అకౌంటబిలిటీ ఉంటుంది అనేటువంటిది? మొత్తం మారుతుంది అంటే చెప్పలేము సార్, కానీ కొంచెం అయితే చేంజెస్ వస్తాయి సార్. వస్తాయి కదా, చాలా చేంజెస్ వస్తాయి సార్. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ చేయరు కదా సార్. వచ్చే సిస్టమ్ కూడా భయపడతారు. వచ్చే సిస్టమ్ కూడా మంచిగా పెట్టినాం అనుకో పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు ఎక్కడ చదువుతున్నా? ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ చేసాను సార్, బీకామ్. ఎక్కడ? సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్ అమరావతి గ్రామాల స్కూల్లో చదువుతున్నాను. ఎందుకు అమ్మ ఇక్కడే ఉన్నా? మొత్తం నేను చిన్నప్పుడే ఇక్కడ వచ్చేసాను సార్. నాన్నప్పుడు రిక్షాలు వస్తుండే. అచ్చా, అట్లా ఇక్కడ ఉండే ఇక్కడికి వెళ్ళి భూములు వ్యవసాయం ఫోన్ చేశారు, కానీ మేము అక్కడ ఎప్పుడు ఉండలేదు. మొత్తం ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండదు. అవును సార్. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎవరు లేదు, ఫస్ట్ మాదే కదా. తర్వాత అదొకటి మాది ఉంది, ఒక్కొక్కటి ఇవన్నీ అయిపోయింది. ఇక్కడ 6 years అయింది ఇక్కడికి వచ్చి? ఇప్పుడు 6 years అయింది. 2020. ఏ కాలనీ అంటారు? ఇది ఉప్పల్ హిల్స్ కాదు సార్. ఉప్పల్ హిల్స్, కుర్మానగర్, ఉప్పల్ హిల్స్. మీకు ఫారెస్ట్ చాలా ఉంది ఇక్కడ. అయ్యా అంతా ఏముండదు సార్. ఇక్కడ వచ్చినామంటే ఫారెస్ట్ వస్తుంది. ఊర్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సేమ్ ఊర్లో ఉన్నట్టు. ఇదేనా మీరు? ఓకే. సప్నా ప్రణీతుండా? హాయ్ హాయ్ హాయ్. బాబు క్రికెట్ నేర్చుకుంటే సార్, ఇష్టం ఉంది. ఎక్కడ నేర్చుకున్నాను? అశ్విన్ అకాడమీ డెక్కతన్ పక్కన. మా ఇంటి పక్కనే వెళ్ళేసి వస్తాడు సార్ డైలీ. అట్లా స్కూల్కి వచ్చి సైకిల్ మీద వెళ్తాడు. ఇక్కడి నుంచి అక్కడికి పోతాను. సైకిల్ మీద వెళ్ళి తెలంగాణలో రాజకీయాలను చూసుకున్నావు కదా, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఉంది, తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. సో బీజేపీ చూస్తే కేంద్రంలో పరిస్థితి అది ఉంది. రాజకీయాల్లో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? రాజకీయాలలో అంటే సార్, స్టూడెంట్స్కి ఒక మంచి, ఇప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు జరగకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ కావాలి సార్. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ కావాలి. ఇంకోటి కొన్ని అంటే గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు అవి ఉన్నాయి కదా సార్, కొంచెం తగ్గినాయి. అవును. ఇప్పుడు అవి మళ్ళీ మొత్తం కాకుండా ఉంటే బాగుంటుంది. ఓకే. అవి ఇంకోటి పబ్లిక్ ఏమన్నా పథకాలు ఉంటాయి కదా సార్, డైరెక్ట్ పబ్లిక్ వచ్చేటట్టుంటే బాగుంటాయి. మధ్యలో ఇవ్వడం వల్ల చేంజ్ అయ్యి దళారులు పెరిగిపోతుంది. ఎవరికైతే రావాలో వాళ్ళకి రావట్లేదు. ఓకే, మరి తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టిండు, తెలంగాణ రాజ్యాధికారి. ఆ పార్టీ పైన మీ అభిప్రాయం? సార్, మీరు ఏదున్నా నిజాయితీ, నిజం ఏది ఉంటే అక్కడ మీరు ఉంటారు సార్. నేను చూస్తున్నారు, మీలాగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మీరు ఏంటంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసినాను, ఎక్కడైతే ఏ చిన్న పాయింట్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఉంటారు అక్కడ ఉండి వాళ్ళకు ఆ న్యాయం జరగాలని చెప్పి పోటీ చేస్తారు సార్. మీరు ఇంకోటి బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు ఈ మధ్య వాళ్ళు లేదు సార్. మీరు చిన్నగా పార్టీ కూడా పెద్దగా అవుతుంది. 100% ఫ్యూచర్లో మీకు ఆ ఛాన్స్ వస్తుంది సార్. సో నువ్వు వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తావా? చేస్తాను సార్. రైట్. ఇది వదిలిపెడితే ఇప్పుడు మీ ఫార్మా ఉంది, మీ ఫార్మా కంపెనీలో వివిధ ప్రోడక్ట్స్ని మీరు డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోతా ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా.
సో డాక్టర్లు ఇరిటేట్ చేస్తుంటారా కొన్నిసార్లు మిమ్మల్ని? ఏంటంటే అందరూ పోగానే రాయారు సార్. కొంతమంది టైం పడుతుంది, మన పేషెన్స్ ఉండాలి. మనం కొంతమంది ప్రోడక్ట్ నచ్చి రాస్తారు, కొంతమంది మనం ఫాలో చేస్తూనే ఉండాలి, ఫాలో అప్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వేరే బ్రాండ్ కమిట్ అయి ఉంటారు వాళ్ళు. మళ్ళీ మన బ్రాండ్ రాయాలంటే వాళ్ళకి ఆ బ్రాండ్ ఆల్రెడీ అలవాటు అయిపోయింది. మనం దాన్ని చేంజ్ చేయాలంటే టైం పడుతుంది. ఒక్కోసారి 1 month పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. తిరుగుతూనే ఉంటాయి. మనం డైలీ మంత్లీ 2 visits చేయాలి. 2-3 visits కంపల్సరీ చేస్తే ఏదో ఒక రోజు మనకు కూడా ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు అది డాక్టర్స్ కి అంటే ఏమైనా ఆశ చూపిస్తారా కంపెనీలు? ఆశ ఏముంది సార్, ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి. కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని కంపెనీలు ఎథికల్గా క్వాలిటీ ఉంటే ఏమి ఇవ్వరు సార్. క్వాలిటీ మీద రాయాలి. క్వాలిటీ కోసం ప్రోడక్ట్ రిజల్ట్ ఉంటే 100% రాస్తారు. లేదంటే కొంతమంది వచ్చి అది ఇస్తా ఇది ఇస్తా అంటే దాంట్లో క్వాలిటీ ఉండదు. క్వాలిటీ రిజల్ట్ రాకపోతే తీసుకోండి. ఓకే, రిజల్ట్ కోసం ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీల ప్రోడక్ట్? నేను ఒకటే కంపెనీ సార్, రెనోకేర్. ఒకటే కంపెనీలో చేస్తాను. రైట్. ఇప్పుడు నువ్వు అదేంది ర్యాపిడో బుక్ చేసుకున్నావు. సో నీ ర్యాపిడో బండి నడిపింది నేనే అని తెలుసా? తెలియదు సార్. మీరు మాస్క్ హెల్మెట్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు, తెలియదు. ఒకవేళ తెలిసినుంటే నాతో ఏం మాట్లాడేవాడివి అప్పుడు? సరే షాక్ అయ్యాను సార్ మీరు వచ్చారని చెప్పి. కొంచెం అదే అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలవాలంటే ఈజీ కాదు కదా సార్. కొంచెం అపాయింట్మెంట్ తీసుకోవాలా, తెలిసిన వాళ్ళు ఉండాలా, అవన్నీ ఉండాలా. యాక్చువల్గా నేను అంటే ఇట్లా సాధారణ ప్రజలతో మాట్లాడడానికి ఇది ఒక ఆప్షన్ అనుకున్నాను. అందుకోసం నా తమ్ముడిది వెహికల్ అయితే నేను ఒకసారి నడుపుతా, ఒకసారి పబ్లిక్తో మాట్లాడతా అనేటువంటి ఉద్దేశంతో మా సెక్యూరిటీ కూడా వేరే బండి మీద వచ్చినారు. సో మీరు తీన్మార్మలన్న రాజకీయాలు చేయడం కరెక్టే అని మీరు అనుకుంటున్నారు? కరెక్టే. ఎందుకంటే మీరు ఎవరికైతే ఆపద ఉంటుందో, ఏ పాయింట్ మాట్లాడదో దాని మీద మీరు మాట్లాడరు. ఫస్ట్ వాయిస్ వినిపిస్తారు సార్. ఆ విషయంలో ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా పాప సార్. అచ్చా, ఎవరు? అమ్మ. అమ్మ నమస్కారం. ఏం పేరమ్మా? కొమరమ్మ. అక్కడ బాగా కొమరయ్య అని పేరు పెట్టుకుంటారు కదా అటువైపు పాలకుర్తి ఏరియాలో. ఆడ ఒకటి అదే గుడి ఉంటది కదా, గుట్ట సోమేశ్వర. సాకల ఐలమ్మ, విష్ణుడు పోయి ఎప్పుడన్నా గడి చూసిరా? ఆడబిడ్డలు 2 ఉంటాడా, 4 ఆడబిడ్డలు అయితే 2 ఇస్తూరుకి ఇచ్చినాం, ఒకళ్ళు నీరేందుకు ఇచ్చినాం, ఒక ఆమె జంగామలు ఉంటుంది. ఓకే, విష్ణుడు దొరను చూసినావు నువ్వు ఎప్పుడన్నా? అంత గుర్తులేదు. ఏం చెప్తుండే విష్ణుడు దొర గురించి మీ పెద్దోళ్ళు? మా పెద్దోళ్ళు ఆయన రాజకీయం చేసిండు, సినిమాలు తీసిండు అని చెప్పేది, కానీ ఎక్కువ అంతా పట్టించుకోలేదు. ఆ గడి చూసినావా? చూసిన. గడి ఇప్పటికి ఉంది కదా? ఉంది. చూసిన. అది ఎవరిల్లా? అది విష్ణుడు దొరలదా? మా ఆయన కేరకమని మీ నాన్న. నమస్తే. ఏం పేరు పెద్ద ఆయన? దేవయ్య. విష్ణుడు గడి చూసినావా? చూసిన. ఏం జరిగేదా గడిలో? జరిగేదంటే అప్పుడు ఆరుట రామచంద్రారెడ్డి చూసినావా? వాళ్ళ అరాచకం. మేము చిన్న పిల్లలు అప్పుడు, మేము పుట్టలేదు. ఎన్నేళ్ళు అయిందే హైదరాబాద్కి వచ్చి? వీడికి వచ్చా 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు. ఊరు వదిలిపెట్టి వచ్చేసా? ఊరు ఉన్నది, ఊళ్ళో ఇల్లు ఉన్నది. భూములు ఉన్నాయా? ఏమో ఎకరం అంటుంది. మరి ఎట్లా, ఎవరు కౌలుకి ఇచ్చినావా? కౌలుకి ఇచ్చిన. ఎంత ఇస్తారే కౌలు? ఇక ఎకరాన 3000. ఎకరాన 3000. రైతు బంధు పడ్డదా మొన్న పైసలు? అంటే ఎంత పడ్డదే? ఎకరాన 6000 పడ్డాయి. 6000 పడ్డాయా? ఓకే, సరే పెద్దయినా వస్తా. ఫోటో థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మనం గుర్తు పెట్టిరా? ఎవరు నేను? మధ్యలో మీరా? పెద్ద. అచ్చా,
ఇక్కడ ఎప్పుడు కొనుక్కున్నారు? ఎప్పుడు కొన్నారండి? మా నాన్న వాళ్ళు 2007లో ఉన్నారు సార్. మీ నాన్న వాళ్ళు నాది అప్పుడే 10th చదువుతున్నాను 2007లో. 8లో. ఓకే. అప్పటికెళ్ళి చాలా రోజులు ఇట్లనే వదిలేసినాం. అప్పుడు ఇంకా అన్ని చెట్లు ఉండే, ఏం లేకుండే. 2019లో మేము ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ చేసి లోన్ పెట్టి ఇల్లు కట్టాము. లోన్ పెట్టినావా? లోన్ తీసుకున్నాం. ఎంత లోన్ తీసుకున్నారు? 15 లక్షలు తీసుకున్నాం. అయిపోయింది అన్నమాట లోన్. ఎంత కట్టింది ఇప్పటి వరకు? ఇప్పటివరకు ఎంత 3 lakhs ఇంకా 5 lakhs ఇంకా 12 lakhs వరకు అవుట్స్టాండింగ్. ఓకే. అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ కట్టేసిరా? లేదు సార్, మొత్తం ఈఎంఐ కడుతున్నాం. మంత్లీ 13,000 కడతాం. మొత్తం మంత్లీ 13,000 కట్టాలి. 13,000 చిన్నవి పెట్టినాం సార్. అప్పుడు ఏంటంటే మాకు కొంచెం సోర్స్ ఎక్కువ లేకుండే. బ్రదర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారు అని చెప్పి నేను తమ్ముడా? చిన్న తమ్ముడు. అట్లా ఏం చేస్తారు తమ్ముడు? మెడికల్ బిఎస్సి కంప్లీట్ అయిపోయింది. మెడికల్ రిప్రజెంటేటివ్. అచ్చా, తను కూడా. ఓకే. పెద్ద తమ్ముడు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే. నేను వచ్చిన తర్వాత అచ్చా, తమ్ముళ్ళని కూడా ఆ ఫీల్డ్ లోకి తీసుకుపోయినావు. ఓకే. నీ పేరు నాన్న? నవీన్. నా ఒరిజినల్ పేరు ఏంటో తెలుసా? నవీన్ కుమార్. ఎస్. అచ్చా, పెద్ద తమ్ముడు. ఓకే. హాయ్. ఏం పేరు? వేణు. ఓకే. ఏం చదువుతున్నావు? బీటెక్ మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి మరి ఫార్మా వైపుకి వెళ్ళాం. నేను చేసిన ఫీల్డ్ లో గ్రోత్ లేకుండే. ఓకే. ఫార్మా ఫీల్డ్ లోకి వెళ్ళి ఫార్మా ఫీల్డ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఏ కంపెనీకి చేస్తాను? ఇప్పుడు యూఎస్వి. ఓకే. సెబామెడ్. నువ్వు? బ్లూ క్రాస్ ల్యాబొరేటరీస్. ఓకే. డైలీ తిరుగుతూనే ఉంటారా ఇంకా హైదరాబాద్ అంతా? అది ఉప్పలేదు. నీది ఉప్పలేదుగా? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటావు? నేను ఫార్మా కెరీర్ ఫస్ట్ మల్కాజ్గిరి స్టార్ట్ చేసినాను. తర్వాత దిల్చినారు, తర్వాత అమీర్పేట్ చేస్తున్నాను. మెహదీపట్నం చేసిన, ఇప్పుడు సికింద్రాబాద్ చేస్తున్నావు. ఎప్పుడు పోతావు పొద్దున? 10:30కి అట్లా వెళ్ళిపోతాను. ఇక ఒక్కో రోజు వీళ్ళు బట్టి అయితే 4-5 కల్లా అయిపోతుంది, లేదా ఒక్కో రోజు 8-9-10 కూడా అవుతుంది. అవునా? మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసిపోవాలా లేదంటే డైరెక్ట్ వెళ్ళాలా? డైరెక్ట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆఫీస్. ఒక కంపెనీలో ఎంతమంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ పనిచేస్తారు? ఇప్పుడు మా కంపెనీలో 11 members ఉన్నారు సార్. మీ కంపెనీలో 11. ఒక ఏరియాలో 5 members ఉంటారు, ఒక ఏరియాలో 7 members. అలా ఏరియాని బట్టి అచ్చా, కంపెనీ వాళ్ళ డెసిషన్, కంపెనీ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు సప్లై చేసే డ్రగ్ అది దేనికి రిలేటెడ్? అది ఇన్ఫర్టిలిటీ సార్, మొత్తం లేడీస్కి గైనిక్ సెగ్మెంట్. ఓకే. మీది? నాది ఇప్పుడు పీడియాట్రిక్ డర్మా. ఇంతకు ముందేమో ఆర్థో, రుమటాలజీ, కన్సల్టెంట్ జనరల్. ఓకే. జనరల్. ఓకే. కొత్త డ్రగ్ను ఒప్పించాలి, కొత్త డ్రగ్ను తీసుకోమని చెప్పి మనం డాక్టర్స్ని ఒప్పించాలనుకున్నప్పుడు ఎంతసేపు ఎట్లా కన్విన్స్ అవుతారు వాళ్ళు? దాని మీద ఉన్న రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, వాళ్ళకి తెలియని విషయాలు. చెప్పండి. ఇప్పుడు బాగా రీసెర్చ్ పేపర్స్ వాళ్ళకి కొందరికి కొన్ని తెలిసి ఉంటాయి. కొన్ని పాయింట్స్ ఏమన్నా మిస్ అయినా వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయ్యేలాగా డ్రగ్ మీద రిలేటెడ్ మ్యాటర్ ఉంటుంది. అది వాళ్ళకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అది తీసుకొని ఓకే చేసినప్పుడే ఆ డ్రగ్ అనేది ముందుకు వెళ్తుంటది, వాళ్ళకు ఓకే చేస్తారు. ఇవాళ ఒక వెలుగు పేపర్ లో నేను ఒక క్లిప్ చూసిన, ఒక వార్త. ఒక 16 రకాల డ్రగ్స్ ను కేంద్రం నిషేధించింది అని చెప్పి తెలిసింది. అట్లా ఎందుకు నిషేధిస్తూ ఉంటారు? అదేంటంటే ఫ్యూచర్ లో డ్రగ్ వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఓకే. దానివల్ల వాళ్ళు ఐడెంటిఫై చేసి ఓవర్ డోస్. నేను మొన్న యూఎస్కి వెళ్ళినా అసలు మనం డ్రగ్స్ అలౌ చేస్తలేరు అక్కడికి. అక్కడ ఓన్లీ సింగిల్ మాలిక్యూల్ ఉంటుంది సార్. అక్కడ సింగిల్ మాలిక్యూల్స్ ఉంటాయి, మన అన్ని కంబైన్ ఉంటాయి. అక్కడ కంబైన్డ్ యాక్సెప్ట్ చేయాలి, సింగిల్ కాదా. మన సర్వరోగ నివారణకి ఒకటే టాబ్లెట్ వేసుకుంటాం, ఆడ ఒకదానికి స్పెసిఫిక్ గా ఒకటి. బాడీ పెయిన్ అంటే అసిక్లోపిన్ అయితే ఇస్తాం, మనం పారాసిటమాల్ 2 కలిపి వేస్తాం. మన దగ్గర ఏంటంటే ఒక 3 రోజులు వాడేసినాం, తగ్గింది, అయిపోయింది. అసలు పారాసిటమాల్ వర్కౌట్ కాదని నిషేధించారు కదా నిన్న. కానీ అదే ఇస్తాం సార్, అదే వాడతాం. ఇక అది అలవాటు పడిపోయినారు మన బాడీకి.
అలవాటు అయిపోయింది ఇక. మనం ఏం ఇప్పుడు అంత దూరం పోయి ఇంజెక్షన్ తీసుకొని మళ్ళీ పైసలు పెట్టుకునేందుకు ఈ పారాసెటమాల్ తెలిసింది తీసుకో. చేయాలి? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అడగడు, అడగడు. డైరెక్ట్ మెడికల్ షాప్ పోయి ఇస్తారు. కానీ అక్కడ క్లియర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఒక డ్రగ్ కూడా ఇయ్యడు. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఓకే, పిల్లలంతా ఇప్పుడు ప్రైవేట్ లోనే చదువుతున్నారా? నీకు పెళ్ళైందా? నా మ్యారేజ్ పిల్లలు ఫస్ట్ పాప 21 days కంప్లీట్. ఓకే, మొన్న కంప్లీట్ అయిందా? ఓకే, ఫస్ట్ పాప, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చిన్న తమ్ముడు అచ్చా, నా పిల్లలే పెద్దలు సార్ స్కూల్ ఓకే. ప్రైవేట్ స్కూలేనా? ఆక్స్ఫోర్డ్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అందుబాటులో ఉంది కదా ఇక్కడ దగ్గరలో, ఎందుకు పంపించట్లేదు? అంటే గవర్నమెంట్ స్కూల్ పైన నమ్మకం లేకనా? నీ ఒపీనియన్? అదే సార్, అంత మంచిగా ఉండదు కదా అని చెప్పి లేదు. మనం కూడా ఇప్పుడు అప్రోచ్ కాలేదు. గవర్నమెంట్ నియర్ బై ఏం లేవు మళ్ళీ, అందుకే ఆక్స్ఫోర్డ్ చేసాం. సో గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంటే నీ పిల్లల్ని పంపిస్తారు? కొంచెం మంచిగా ఉండాలి సార్, ఎడ్యుకేషన్ కానీ మంచి నీట్గా ఉండడం కానీ అన్నీ చేసిన అవన్నీ లేవు. ప్లస్ సరే పట్టించుకోవడం లేదు సార్, అయితే మళ్ళీ చేంజ్ అయిపోతారేమో అని. అంటే ప్రైవేట్ లో ఉన్న ఫెసిలిటీ గొప్పతనం, గవర్నమెంట్ లో ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏమనుకుంటున్నారు? బ్యాడ్ అంటే సార్, ఇప్పుడు అక్కడ సరిగా స్కూల్కి వెళ్తారు పిల్లలు, సరే పట్టించుకోరు. నేను ప్రైవేట్ లో అయితే కొంచెం సిస్టమ్ అది ప్రాసెస్ టైం. కంప్లీట్ గా ప్రైవేట్ లోనే చదువుకున్నావు? కంప్లీట్ మీరు ముగ్గురు అమరావతి స్కూల్, అమరావతి స్కూల్, అమరావతి గ్రామం, నామల్గుండ, సీతాఫల్ మండి, ముగ్గురాలనే. నువ్వే ఏం పని చేస్తుంటే? రిక్షా దొక్కినావా? ఓకే, ఎప్పుడు? చాలా ఒక 10 ఏళ్ళు దాకా దొక్కిన. రిక్షా ఎక్కడెక్కడ దొక్కుతుంటివి? ఇక అది మార్కెట్, ఏ మార్కెట్? మోండా మార్కెట్, ఉప్పల్ బస్ స్టాండ్, మళ్ళీ పోతే రాంతపూర్ కూరగాయలు, ఇక మల్కాగిరి ఇంటి దుకాణాలకు గుర్తాయిన. ఇక నూనె డబ్బాలు, మైదా, చక్కెర ఇట్లా కొట్టే శ్రీనివాస దుకాణం ఉంది మార్కెట్ కదా, పాత గాంధీ ఎదురుగా అలా చేసి. ఓకే, ఎంత వచ్చేది కాక? రోజు ఏమొచ్చేది మాట 100, 200, 300 ఇట్లా అంతే. కూలికి పోతే అప్పుడు ఎంత ఉండే? 15 రూపాయలు, 20 రూపాయలు కూలి ఉంది పొద్దంతా. రిక్షా అయితే ఎక్కువ ఉండేదా? ఇక అప్పుడు అంతే. ఇక ఓకే, అంటే మనుషులకి పోయే రిక్షా కాదు నీది? మనుషులు కాదు, లోడు బండి. పిండి బత్తాలు. ఎప్పుడు వచ్చినాయి నువ్వు హైదరాబాద్ కి? ఈ 6 నెలల పిల్లలకి వచ్చిన. 36 years 89 లో వచ్చినావా? ఎందుకు రావాలనిపించింది హైదరాబాద్? ఊళ్ళో ఏం పని ఉంది, ఏం చేయాలి? బోర్ ఎత్తే బండి వచ్చి నాడు ఏం చేయి, ఎట్లా బతకాలి? అప్పుడు 89లో బోర్ వేసినా? బోర్ వేసినాం, బండ 3 బోర్లు వేసినాం. మీరు ఎంతమంది అన్నదమ్ములే? ఇద్దరం. ఇద్దరా? 3 బోర్లు వేసినా కూడా 3 వాళ్ళే అప్పా. ఇక ఆడ ఉంటే ఉన్నదా అప్పు కట్టవలసి వస్తుంది. బోర్లకు ఒకటి 40 పైసలు, 2 అప్పు, ఇది లాభం వేసి పెట్టేసి ఇక అమ్మ నాయన గట్ట చేసుకొని బతికి. నువ్వేం చదువుకున్నావే? ఏం చదవలేదు. చదవలేదా? ఎందుకు చదవలేదు? అప్పుడు వాళ్ళు చదివి పేరే చదవలేదు. నన్ను గుర్తుపెట్టినావా కాక? నేను ఎవరు? ఇప్పుడు టీవీలో వచ్చేది కదా, తీర్మానం మళ్ళీ. ఇప్పుడు నువ్వు చూసినావా టీవీలో? చూసిన 4-5 సార్లు చూసిన. అప్పుడు న్యూస్ చూసినప్పుడు బాగా చూసాను. స్టార్ట్ అయినప్పటికీ విషయం మీరు తాగండి. నువ్వు తీసుకో కాక, నువ్వు తీసుకో. ఓకే, నేను టీవీలో వార్తలు కరెక్టే చెప్తుంటా, తప్పు లేకుండా. నన్ను ఫాలో అయినా టీవీలో? చాలా ఫాలో అయింది. ఏం అబ్జర్వ్ చేసినావు? నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? రీసెంట్ గా అంటే 1-2 ఉండొచ్చు, కానీ అంతకుముందు అప్పుడైతే ఉండదు. రీసెంట్ గా ఏమున్నాయి? ఇక అంత
ఇప్పుడు పీపుల్స్ కి కొంచెం దూరం ఉన్నట్టుగా అనిపించింది. అంతకు ముందు వరకు అయితే అప్రోచ్ బాగానే ఉంది. ఓకే, అంటే ఈ మధ్య వార్తలు చదవట్లేదు నేను ఒకటి. రెండోది రాజకీయ పార్టీలు పెట్టినాను. పార్టీలో తిరుగుతుంది కాబట్టి ఇంకా తక్కువ. నేను రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలుసా మీకు? తెలుసు. అది ఆ పార్టీ మెయిన్ ఏమైంది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎస్, ఓకే. ఎవరి కోసం పెట్టిన పార్టీ? స్టూడెంట్స్ అండ్ ఫార్మర్స్. నేనైతే ఫార్మర్స్ కింద వాళ్ళకి అప్రోచ్ చేయాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ బీసీల బ్యాక్వర్డ్ క్లాసెస్ కి పొలిటికల్ పవర్ కావాలని మెయిన్ థింగ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కి. ఓకే, మీరు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల వైపు ట్రై చేయలేదా? ఎందుకు? సెట్ అయిపోయినా ఇలానే ఉంది. ఎందుకు మీకు రిజర్వేషన్ లేదా? మనకి ఉంది కదా. ఇండియా నేను చేయలేదు, వాళ్ళని చేయమంటే వాళ్ళు కూడా అప్పుడు ట్రై చేసి ఎన్ని మార్కులు వచ్చినాయి? 40 ఏమో వచ్చినాయి. అంత అటువైపు నాకు ఇంట్రెస్ట్ పోయింది పట్టించుకోలేదు. ఓకే, అంత చిన్న ఉద్యోగానికి కోసం కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది కదా అలా. బాగున్నామా? థ్యాంక్ యూ. స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడ్ కావాలంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తమిళనాడులో వాళ్ళకు సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఇక్కడ వస్తే పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని ఒకటి ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ కొట్లాడినా నేను. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ యాక్ట్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(c)(1) ప్రకారం మీ పిల్లలందరికీ శ్రీ చైతన్య నారాయణలో ఫ్రీగా సీట్లు ఇవ్వాలి. కానీ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వాన్ని దించేసి ఫ్రీ ఎడ్యుకేషన్ చేద్దాం అందరికి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నేను అంటాను. మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ సిస్టమ్ సెటప్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. అన్నిట్లో వచ్చేస్తుంది, అన్నీ వస్తాయి కదా. సో నేను దానికోసం చేద్దాం అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్. మిగతా వాళ్ళకంటే మన పార్టీ మేము ఎట్లా బెటర్ అనుకుంటున్నాం? ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ అసోసియేట్ కావడానికి వాళ్ళంతలో వాళ్ళు రావాలంటే వాళ్ళు సెక్యూరిటీ వేసుకొని రావాల్సింది. లేదు ఇండివిజువల్ గా ఇట్లా రావాలంటే ఇది ఫస్ట్ స్టెప్. అంటే నేను సాధారణంగా నేనేం చేసిన అంటే నేను ఏదైనా ఎవరితోనైనా సామాన్య ప్రజలతో మాట్లాడదాం అనే ఉద్దేశంతో నేను ర్యాపిడో బండి నడిపినాయి. ర్యాపిడో బండిని మీ అన్న బుక్ చేసుకున్నాడు. ఆయన బండి ఎక్కి ఇక్కడ దాకా తీసుకొచ్చిన, ఆయన తీసుకొస్తూ మాట్లాడినా. ఇలాంటి ఇనిషియేటివ్స్ వాళ్ళకు ఉండి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే స్థాయి ఏదన్నా ఉండొచ్చు, అది సెకండరీ. ప్రైమరీగా వాళ్ళందరూ వాళ్ళు బయటికి రావాలి. థ్యాంక్ యూ పెద్దయినా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్కారం. థ్యాంక్ యూ.